QLED టీవీ TCL బ్రాండ్ వాళ్ళది. రేటింగ్ వచ్చి 1 స్టార్ వచ్చింది, పవర్ రేటింగ్ ఇది. ఆయన ఎనర్జీ సేవింగ్ వచ్చి 62 వచ్చింది. నెక్స్ట్ ఏమేమి వచ్చేది చూద్దాం. ఇందులో వచ్చి ఒక రిమోట్, కేబుల్స్ ఇవన్నీ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్లు అయితే ఇచ్చాడు. స్టాండ్ కూడా అంత బలంగా ఉండట్లేవు కానీ ఓకే. నెక్స్ట్ రిమోట్ చూద్దాం ఎలా ఉందో. రిమోట్ అయితే స్మార్ట్గా చాలా బాగుంది చూడటానికి. ఇంట్లో బ్యాటరీస్ ఇంట్లో అయితే లేవు, ప్యాక్లో ఇచ్చారు. బ్యాటరీలు ఇచ్చారు కానీ ఇది వెరీ చీప్ క్వాలిటీ బ్యాటరీస్. ఇవి ఎంతో కాలం ఉండేవి. కేబుల్స్. నెక్స్ట్ టీవీ చూద్దాం. కొంచెం టీవీ ఇచ్చే టీవీ అయితే ఇలా వచ్చింది. టీవీ అయితే ఈ విధంగా ఉంది. గ్లాస్ బాగానే బలంగా ఉంది. చూస్తే మనం పోర్ట్ చూద్దాం. పోర్ట్ వచ్చేసి 2 HDMI పోర్ట్లు వచ్చాయి. ఇప్పుడు యాంటీనా పోర్టు, పెన్ డ్రైవ్ పోర్ట్ ఒకటే వచ్చింది. ఓకే, లైట్ చూస్తే సూపర్ కాదు, ఓకే అనుకుంది. నాకు ఆల్రెడీ ఐసెన్స్ టీవీ ఆల్రెడీ ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది ఐసెన్స్ టీవీ. బేసిక్గా ఈ ఐసెన్స్ టీవీ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ నేను కొని 18 మంత్స్ అయింది. లాస్ట్ 1 మంత్లో కూడా నాకు లోపల డస్ట్ వచ్చిందని చెప్పి వారంటీ కవర్ చేసి మరీ వేరే టీవీ అయితే ఇచ్చారు ఐసెన్స్లో. అయితే ఐసెన్స్ సర్వీస్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ TCL తీసుకున్నాను. ఇది బేసిక్గా ఇది వేరే బెడ్రూమ్లో అని చెప్పి తీసుకున్నాను. ఓకే, ఇది చూపిస్తాను మీకు. మొత్తం చూడటానికి బాగానే ఉంది. ఒకసారి కలెక్షన్ పెట్టి చూద్దాం. ఇది ఈ పెన్ డ్రైవ్ అయితే పెట్టి చూస్తాను. ఎందుకంటే ప్రస్తుతం నెట్ డిస్కనెక్ట్ అయింది. 1 సెకండ్ మీకు పవర్ కలెక్షన్ పెట్టి చూపిస్తాను. పవర్ వైర్ తీస్తున్నా. నేను ప్రస్తుతానికి మీకు చూపెట్టడం కోసం అని చెప్పేసి ఎలా పడితే అలా పెట్టేస్తున్నాను కదా. ఇది పవర్. ఓకే, AC పవర్ కలెక్షన్ పెట్టాను. మాన్యువల్గా ఆన్ చేయడానికి బటన్స్ కింద అయితే కనపడలేదు నాకు. ఇక్కడ స్క్రూ, మాన్యువల్ బటన్స్ కనపడట్లేదు ఏంటి. మాన్యువల్ బటన్ వచ్చి కొంచెం లోపలిగా ఉన్నట్టుంది. బటన్ అనుకుంటా, బటన్ కానీ కొంచెం లోపలికి వచ్చింది. టీవీ అయితే ఆన్ అయింది. అది చూడటానికి అయితే అంత వావ్ అన్నట్టుగా అయితే ఏమీ లేదు. మరి యూట్యూబ్లో రివ్యూలు చూసి తీసుకున్నాను. వాళ్ళందరూ TCL అని పబ్లిసిటీ అయితే చేశారు.
టైం పట్టేలా ఉంది. మీకు సెటప్ చేశాక రిమైనింగ్ వీడియో ప్లే చేస్తాను. కొంచెం లాంగ్ అయితే అప్పుడు పెట్టిన పెద్ద మంది సెటప్ గూగుల్ సెటప్ అయితే వచ్చింది. గూగుల్ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ఒకసారి ప్రస్తుతానికి అంజయ్య అప్డేట్స్ తీసుకుంటున్నట్టుంది. ఇది చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతాను. మెయిల్ ఐడి చెప్పా. ఇప్పుడే మెయిల్ ఐడి ఇచ్చాను. వస్తూనే పర్మిషన్లో మొత్తానికి టీవీ అయితే ఇలా ఓపెన్ అయింది. నెక్స్ట్ నేను పెన్ డ్రైవ్ పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడే పెన్ డ్రైవ్ అయితే పెట్టాను. పెన్ డ్రైవ్ ఆప్షన్ ఇది మీడియా ప్లేయర్లో ప్లే అవుతాయి అనమాట. అయితే బాగానే ప్లే అవుతుంది. డైరెక్ట్ యూట్యూబ్ పెడుతున్నాను.
N9 videos. N9 Nandu. N9 Nandu. N9 Nandu. చేత్తో కొట్టడం బెటర్. సరే, ఓవరాల్గా అయితే బాగానే ఉంది. వీడియోస్ ప్లే చేస్తే సౌండ్ వస్తుంది. థ్యాంక్ యూ.